మా కథమమ్మల సభ్యులకి యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. మామిడికాయల సీజన్, ఆవకాయలు పెట్టుకునే సీజన్ వచ్చేసింది, అయిపోతుంది కూడాను. ఈరోజు ఇంకా ఎక్కువ కబుర్లు పెట్టుకోకుండా ఆవకాయ పెట్టే విధానాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు కొనుగోలు చేసి అక్కడే ముక్కలు కూడా కొట్టించుకుని ఇంటికి తీసుకొచ్చి మిగిలిన ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసాం. ఇవి 30 కాయల ముక్కలండి. వీటికి మిగిలిన పదార్థాలన్నీ కలిపి ఇదిగో ఈ గిన్నె ఒకటి కొలతగా పెట్టుకుని, చూస్తున్నారుగా, కిలోల లెక్కనేమో కొంటాము ఆ ప్యాకెట్లు, కానీ ఒక కొలత ఏదైనా పెట్టుకోవాలండి. మనకి ముక్కలు అయిన వాటిని బట్టి, ఆవకాయ యొక్క కాయ యొక్క పులుపుని బట్టి. సుమారు ఒక 3/4 గిన్నెకి ఉప్పు తీసుకున్నాం. ఒకటిన్నర గిన్నె కారం తీసుకున్నాం. కారం కంటే కొంచెం తక్కువగా 1/4 గిన్నె ఆవపిండి తీసుకున్నాం. మిగిలినవన్నీ కొంచెం కొంచెం ఊరికే, వాటికేం కొలత అక్కర్లేదు. పసుపు, మెంతులు వగైరా. ఇది పక్కా ఆవకాయ అండి, వెల్లిపాయ వేయం. ఇలా కొలతలు తీసుకున్న ఈ పదార్థాలన్నీ కలిపి ఒక బేసిన్లో పెట్టుకున్నాం. ముక్కలన్నీ కూడా 6 గిన్నెల ముక్కలు అయ్యాయండి. ఈ కలిపిన ఉప్పు, కారం వగైరా పదార్థాలన్నీ ఒక 4 గిన్నెల దాకా అయ్యాయండి. వాటిని వేరే ఇంకొక బేసిన్లో కొంత కలిపిన పదార్థం, కొన్ని ముక్కలు వేసి నూనె పోసుకుంటూ బాగా ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకొని జాడీలకు ఎత్తామండి. అయితే ఫస్ట్ వేసుకునేటప్పుడు ఇంకొక పద్ధతి ఉందండి. నూనెలోనే ముక్కలేసి ఆ ముక్కలు తీసి కలుపుతూ ఉంటారు. ఈసారి అలా చేయలేదు, నూనె వేసుకుంటూ కలిపాము. అంతా అయిపోయాక 3వ రోజున మళ్ళీ అంతా బేసిన్లోకి తీసుకుని బాగా కిందకి మీదకి కలపాలండి. అంతా కలవాలి. అంతా కలిసేట్టుగా కలిపి
ఇంకా ఇప్పుడు బాగా నూనె వేసుకోవాలండి. మాకు సుమారుగా 3.5 కిలోల నూనె పట్టింది. కొద్దిగా తక్కువగా 4 అనుకోండి. ఎంత అనుభవంగా పెట్టుకున్నా మళ్ళీ 3వ రోజున తిరగ కలపడం అంటారు. ఆ తిరగ కలిపిన రోజున కొంచెం ఉప్పు కారం చూసుకోవడం, ఆవపిండి సరిపోయిందా లేదా చూసుకోవడం చేయాలండి. దాదాపు సరిపోతుంది. చిన్న చిన్న తేడాలు ఏదన్నా సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ కొంచెం కలుపుకొని జాడీలకు ఎత్తుకోవడమేనండి. ఇదిగో మాకు మీడియం సైజ్ జాడీలకి 2 జాడీలకు అయింది సుమారుగా. బాగానే కుదిరింది. ఫస్ట్లో చెప్పాల్సింది మిస్ అయ్యానండి. ముక్కలు ఇంటికి తెచ్చుకున్నాక ఆ ముక్కల మీద సన్న పొర లాంటిది ఉంటుందండి. దాన్ని తీసి శుభ్రపరచుకోవాలి. అలా శుభ్రపరచుకున్నాకే ప్రాసెస్ మొదలు పెట్టాలి. చెప్పింది అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. రేపో ఎల్లుండో వీలుగా ఉంటే మాగాయ పెట్టే విధానం కూడా చూపిస్తానండి. అలా ఈ సంవత్సరం ఆవకాయ మాగాయ ముగించాం. ఈరోజు ఆదివారం కదండి. యాక్చువల్గా మన ఛానల్లో కథను చెప్పుకోవాలి, కానీ మామిడికాయల సీజన్ అయిపోతుందని ఆవకాయ వీడియో పెట్టాల్సి వచ్చింది ఇవాళ. కానీ ఆనవాయితీ పోగొట్టబుద్ధి కావటం లేదు. అందుకని చిన్న కథని చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎక్కువ బోర్ కొట్టకుండా. పరమానందం అద్దంలో మొహం చూసుకుంటూ క్రాఫ్ దువ్వుకుంటున్నాడు, ఈల వేస్తూ. టైం చూసుకుంటూ బయట ముందు వాకిల్లో కుర్చీ వేసి కూర్చున్నాడు. ఒక 5 నిమిషాలు గడిచేటప్పటికి అతని ఎదురుచూపులు ఫలించాయి. పక్కవాటాలో ఉన్న మూర్తిగారి అమ్మాయి సరస్వతి గేటు తలుపు తీసుకుని లోపలికొస్తోంది. గేటు దాటొచ్చి చెప్పులు విప్పి వాళ్ళ పోర్షన్లోకి వెళ్ళేదాకా ఆ 10-15 సెకండ్లలోనే పరమానందం ఇంగ్లీష్ పేపర్ని చదువుతున్నట్టు కనపడేట్టు పట్టుకుని కాలు మీద కాలేసుకుని ఇలాగా 2 భంగిమలు మార్చాడు. ఆ అమ్మాయి చూసిందో లేదో తెలియదు కానీ లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఫోన్ తీసుకుని మాట్లాడుతున్నట్టుగా దొడ్డివైపు వెళ్ళాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడండో. ఎందుకంటే మధ్యలో మళ్ళీ ఏదన్నా ఫోన్ కాల్స్ వస్తే బయటపడిపోతాడు కదా. ఇంట్లో సిగ్నల్స్ అందనట్టు వెనకాల దొడ్డివైపు వెళ్ళి మాట్లాడుతున్నట్టు వెళ్ళాడు. ఎందుకంటే ఆ టైంలో సరస్వతి కోచింగ్ నుంచి ఇంటికి వచ్చాక ఒక 10 నిమిషాల తర్వాత బట్టలు ఉతుకుతుంది పెరటి వైపు కూర్చుని. ఆ టైంని పరమానందం అలా ఉపయోగించుకుంటాడనమాట. ఎవరితోనో మాట్లాడుతున్నట్టు, తన గొప్పలు చెప్తున్నట్టు. ఫోన్ అయిపోయాక సరస్వతితో మాట కలపాలని ఏవేవో వెకిలి జోకులేస్తూ వెకిలిగా నవ్వుతూ మాట కలపబోతే ఎందుకో సరస్వతికి అతని వెకిలితనం, అతి చొరవ అస్సలు నచ్చేది కాదు. కానీ ఇతని బెడద ఎక్కువవుతోంది. కాసేపు చల్లగాలికి ముందు వాకిట్లో కుర్చీ వేసి కూర్చుందామంటే ఇతను అక్కడ తయారు వెకిలి నవ్వులు నవ్వుతూ. పెరటివైపు ఏదైనా పని చేసుకోవాలంటే అక్కడా తయారు. కొద్దిగా అతని ధోరణి శృతి మించుతూ ఉండడంతో సరస్వతి చిన్నగా తల్లిదండ్రులకి చెప్పక తప్పలేదు. సరస్వతి తండ్రి మూర్తిగారు అంతా విన్నాక నేను చెప్పి చూస్తాలే అన్నారు సరస్వతితో. వారిది చాలా సామాన్యమైన కుటుంబం, పిల్లలు గల కుటుంబం. అద్దె ఎక్కువ పెట్టలేక మూర్తిగారు ఫ్రెండ్ కృష్ణారావు గారు కొంచెం అద్దె తక్కువకి ఈ పోర్షన్ ఇస్తే ఈ మధ్యనే వచ్చి చేరారు అందులోకి. ఈ మహానుభావుడు పరమానందం అంతకుముందే కృష్ణారావు గారికి కొంచెం తెలిసినవాడు అవడం చేత ఒక రూమ్ కావాలని వీరికంటే ముందే ఆ రూమ్లో వచ్చి చేరాడు అతను. సరే, రోజు ఇది భాగవతం. మూర్తిగారు ఒకసారి అన్యాపదేశంగాను, ఒకసారి కొంచెం డైరెక్ట్గాను అతనికి చెప్పి చూశారు, ఆడపిల్లని వెనకాల పడి ఇబ్బంది పెట్టద్దని. పరమానందం లాంటి అహంకారులకి ఇవేమీ ఎక్కవు. గొప్పకి తన జోరు ఇంకా పెంచాడు. ఇంకా లాభం లేదని మూర్తిగారు డైరెక్ట్గా కృష్ణారావు గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు, విషయం అంతా చెప్పి. కృష్ణారావు గారు కొంచెం చెప్పి చూడకపోయారా అన్నారు. అది అయిందండి, 2 సార్లు చెప్పాను, ఇంకా పెంచాడే తప్ప తగ్గటం లేదు అన్నారు. సరే, రాత్రికి నేను వస్తాలేండి అలా అటువైపు మీ ఇంటివైపు అన్నారు కృష్ణారావు గారు. ఆడపిల్లని ఇబ్బంది పెట్టకూడదనే కుటుంబాలు వాళ్ళవి. అందుకని కృష్ణారావు గారు కూడా కొంచెం విషయాన్ని సీరియస్గానే తీసుకున్నారు. ఆ రాత్రి
మూర్తి గారింటికి వెళ్ళాక కృష్ణారావు గారు మూర్తి గారు ముందు నెమ్మదిగా చెప్పి చూశారు. తిక్కల పరమానందం తలబిరుసుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అంతే, కోపంతో జేవిరించిన మొహంతో కృష్ణారావు గారు అంత శాంతమూర్తి కూడా లేచి అతని చొక్కా పట్టుకుని కొట్టేంత పనిచేసి, మర్యాదగా వెంటనే ఖాళీ చేయి రూమ్, లేకపోతే మర్యాద దక్కదు అని గట్టిగా హెచ్చరించి వెళ్ళిపోయారు. కట్ చేస్తే ఒక 15 ఏళ్ల తర్వాత పరమానందం ఇంటి పక్కకి ఒక ఫ్యామిలీ కొత్తగా అద్దెకి దిగారు. పరమానందం భార్య సుందరి పక్క పోర్షన్లో దిగింది నా చిన్ననాటి ఫ్రెండేనండి అని చెప్పింది మాట వరుసలో అంతకు ముందు రోజే పరమానందానికి. సరే, మరునాడు పరమానందం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేటప్పటికి పరమానందం భార్య సుందరి, పక్కింట్లో దిగిన భార్యాభర్త ముగ్గురు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ పరమానందం వచ్చేటప్పటికి పెద్దగా నవ్వుకుంటున్నారు. పక్కింట్లో దిగిన సరస్వతిని పరమానందం గుర్తుపట్టలేదు, కానీ సరస్వతి గుర్తుపట్టింది. గుర్తుపట్టి వాళ్ళ ఆవిడికి పాత సంఘటన చెప్పేటప్పటికి ముగ్గురు నవ్వుకుంటున్నారన్నమాట. ఇదేనండి సరస్వతి, నా ఫ్రెండ్ అని చెప్పాను కదా వాళ్ళ వారును. ఇప్పుడే మీరు చేసిన ఘనకార్యాన్ని చెప్తోంది అది అని కించిత్ ఆట పట్టింపుగా బోలెడంత వెటకారంతో చెప్పింది భార్య సుందరి పరమానందంతో. అప్పుడే సరస్వతిని చూసి గుర్తు తెచ్చుకున్న పరమానందం ఏడవలేక నవ్వుతూ, కూర్చోండి, ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి ఇంట్లోకి జారుకున్నాడు. అన్నట్టు ఈ కథ పేరు పరమానందం అనే పెట్టుకుందాం, ఏమంటారు?